అరే నువ్వు ఎవడో కూడా నాకు తెలియదయ్యా, నా వెనకాల పడుతున్నావేంటి? అయ్యో అరే ట్రైనింగ్ లో కూడా ఇలా పరిగెట్టుంటే నీ పాటికి ఎస్పీ ఉండరా, నన్ను వదిలిపెట్టారే. అయ్యా అబ్బా అబ్బో అబ్బా అబ్బా నా లైఫ్ లోకి ఎందుకు ఎంటర్ అవరా? నేనా? నా లవ్ ఎందుకు డిస్టర్బ్ చేసావరా? అసలు అమెరికా నుంచి ఎందుకు వచ్చావరా? వీడు అమెరికా వెళ్ళటం ఏంటి సార్? ఓసారి అది పక్క తీయండి. వీడు అమలాపురం గుళ్ళో చిల్లర అడుక్కునే వాళ్ళ దగ్గర చిల్లర కొట్టేసే చిల్లర దమ్ము సార్. పక్కా 420. ఏం మాట్లాడుతున్నారు సార్? ఒకసారి చెయ్యవండి. అవును సార్, వాడి దెబ్బకి అమలాపురంలో మగాళ్ళు జేబుల్లో పర్సులు పెట్టుకోవటం లేదు, ఆడవాళ్ళ మెడలో చైన్లు వేసుకోవటం లేదు సార్. ఒకే రోజు 56 పర్సులు 16 గొలుసులు కొట్టేశాడు సార్ యాదవ. నేను ఒక ప్లాన్ చెప్తే ఆ ప్లాన్ నాకే రివర్స్ చేశాడు సార్. దాంతో నా ఉద్యోగం పోయింది. ఆ రోజు నుంచి వీడి ఫోటో మెడలో వేసుకుని తిరగని ప్లేస్ అంటూ లేదు సార్. సార్ మీరు దేవుడు సార్. ఇదేంటి? పదండి సార్ పదండి. ఈ పాటికి నా లవ్ గురించి చెప్పేస్తుంటాడు బాబా. ఏంట్రా నా డార్లింగ్ నా లవ్ ప్రపోజ్ చేయమంటే ఇక్కడ తిరుగుతున్నావు? దారిలో వెళ్తుంటే ఇద్దరు చిల్లర దొంగలు జేబు కొట్టేశారన్నా. చిల్లర దొంగలా? యు మీన్ కాయిన్ థీఫ్? ఎస్. ఓ, ఒక్కసారి అటు వస్తారన్నా? దేనికి? మీకు బాగా కావాల్సిన వాళ్ళు వచ్చారన్నా. మాకు కావాల్సిన వాళ్ళని కలిసారనుకోండి మీ లైఫ్ టర్న్ అయిపోతుంది. అవునా? ఎవరు వింటారు బాబా? అది అర్థం కావట్లేదే. చిల్లర దొంగలకి చిరాకు తెప్పించి ఎదవల్లారా. అమ్మో 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 ఎంత టార్చర్ పెట్టారా నన్ను. ఎరా నీ లవ్ గురించి నేనెళ్ళి ప్రపోజ్ చేయాలా? నువ్వు తన కల్లో రావడానికి మార్నింగ్ లేచిన దగ్గర నుండి నీ గురించి నేనెళ్ళి చెప్పాలా? అమ్మమ్మమ్మ. అయినా ఓ అమ్మాయిని సెట్ చేసి వీడియో తీసినప్పుడే అర్థం చేసుకుని ఉండాల్సిందిరా మీరు ఎంత చిల్లర నా కొడుకు. మళ్ళీ నా లైఫ్లో కానీ నా నందిని లైఫ్లో కానీ వస్తే చెప్పకూడే. వద్దు భయ్యా, నీకు దండం పెడతాం. ఇంకెప్పుడు మేము నీ జోలికి రాము. ఇదిగో నీకు సంబంధించిన సీడీ. భయ్యా ఒక హెల్ప్ చేసి పెట్టు భయ్యా. ఆ ఎస్ఐ గడికి మాత్రం మేము ఇక్కడ ఉన్నామని చెప్పొద్దు ప్లీజ్ భయ్యా. ఏదో చెప్పి ఆయన ఇక్కడి నుంచి పంపించాయి. నీకు దండం పెడతాను. మేము మా ఊరు వెళ్ళిపోతాం. ప్లీజ్ భయ్యా ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు. సరే ఎంతగా అడుగుతున్నావు కాబట్టి ఈ ఒక్కసారికి వదిలేస్తున్నా. పెట్టే బేడ సర్దుకుని మర్యాదగా మీరు మీ ఊరు దొబ్బేయండి. మళ్ళీ నాకు కనపడద్దు. అలాగే బావా, నందిని లేకుండా నేను బతకలేను బావా. ఏం చేస్తావు? వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడే. ఇదొకటి. బావా నందిని ఫోన్ బావా. మాట్లాడు. హలో. హాయ్ అవినాష్. చెప్పు నందిని. రేపు మార్నింగ్ 12 o'clockకి నువ్వు రిజిస్టర్ ఆఫీస్కి రావాలి. రిజిస్టర్ ఆఫీస్కా? ఎందుకు? అలాగే బావా. రేపు 12 గంటలకు నన్ను రిజిస్టర్ ఆఫీస్కి రమ్మంది. అవునా? వాళ్ళ నాన్నకు లవ్ అన్న లవ్ మ్యారేజెస్ అన్న ఇష్టం లేదంట బావా. ఈ రోజుతో నీ చరిత్ర చిరిగినట్టారా? సార్ సార్ ఏంటి సార్ దొరికాడు సార్? ఈ యదవులు మళ్ళీ మోసం చేశారు సార్. వాళ్ళిద్దరు బాంబే చెక్కేశారంట సార్. వీడు బాంబేలో కాదు సార్, ఈ భూమి మీద ఎక్కడున్నా పట్టుకుని తింటారు సార్. థ్యాంక్ యూ సార్. మీరు అదే పని మీద ఉండండి సార్. రేయ్ వస్తానారా, నీ సంగతి చూస్తాను. హలో. హాయ్ ఆనంద్, రేపు నువ్వు రిజిస్టర్ ఆఫీస్కి రావాలి. రిజిస్టర్ ఆఫీస్కా? ఎందుకు? సరే. నందినికి నాకు పెళ్ళా? బాగా దురద తీరిందా? నీ ఒరిజినల్ డివిడి మా దగ్గరే ఉంది. మాతో పెట్టుకుంటే నీకు ఈ కాయ కూడా మిగలదు. జాగ్రత్త. యదవలకి బావా ఆడే. ఎలా ఉందిరా మా అమలాపురం హాట్? తినిపిస్తారా? తినిపిస్తా. మా హైదరాబాద్ స్వీట్ పవర్ అండ్ తినిపించి చూపిస్తా. నా యాళ్ళ మోసం చేస్తారు కదరా, చూపిస్తారా? అయ్య బాబాయ్ బావా, మన ఆడే అమెరికా నాటకం అంతా ఎదవు తెలుసు. వీడి కనుక నందినికి నిజం చెప్పేశాడు అనుకో ఈ పెళ్ళి ఆగిపోతుంది.
అందుకే మా పెళ్లి జరిగేంత వరకు వీడిని బయటకు రాకుండా చూసుకోవాలి. ఆ, పద చెప్తా. నా పెళ్ళేదాకా వీళ్ళని ఎలా ఆపాలి? రేపు 12 గంటలకి నా పెళ్ళి. నా పెళ్ళి అయ్యేదాకా వాడు బయటికి అడుగు పెట్టకూడదు. అట్లాగే తమ్మి, నేనున్నాను కదా, చూసుకుంటాలే. సీను తోపు సీను, సెన్స్ లేకపోయినా టైం సెన్స్ లో కింగ్ మనం. నువ్వేం టెన్షన్ పడక, నేను చూసుకుంటాను కదా. కంగారు పడక భయ్యా, సరే. నువ్వు వెళ్ళు. అరే ఎక్కడికి తీసుకొచ్చారా బాబు? కట్లిప్పండి రా. ఒరే మీకు దండం పెడతారా? కట్లిప్పండి రా. ఒరే కట్లిప్పండి రా. ఎవర్రా మీరంతా? నన్నెందుకు కిడ్నాప్ చేశారా? మేము రోజు కాశీలో గంగా స్నానం ఆచరించి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఆ పరమేశ్వరుని కొలిచే వీరభక్తులం. చాలా ఈ ఇన్ఫర్మేషన్ అయినా మా అవినాశన్ని పెళ్లికే అడ్డొస్తావారా? ఒరే వాడు నన్ను కిడ్నాప్ చేస్తే ఎంత ఇస్తా అన్నాడో దానికి డబుల్ ట్రిపుల్ ఎంత కావాలంటే అంత ఇస్తారా? రే నా జీవితం సర్వనాశనం అయిపోద్దురా. మీకు దండం పెడతారా? నన్ను వదిలేండిరా. తోపు తోపు సీన్ ఇక్కడ. నో సెంటిమెంట్స్, ఓన్లీ కమిట్మెంట్. 12 గంటల వరకు నిన్ను వదిలే సమస్యే లేదు. నీ టైం సెన్స్ తగలడా? ఇక్కడ నా జీవితం సంకనాగిపోతుంది. పోవాలనే కదరా? రేయ్ ఒకవేళ ఈ రోజు నా పెళ్ళి ఆగితే ఒక్కడిని కూడా బతకనేవును. అయ్య బాబే భయం వేసేస్తుందిరా బాబా. ఈ అగ్గి కళ్ళు చూడలేకపోతాను రా బాబా. రే ఈ తోపు సీను పేరు చెబితే సిటీలో దాదాగిరి, సీమలో ఫ్యాక్షనిజం, బాంబేలో మాఫియా వచ్చా పోస్తారు తెలుసా? ఎప్పండ్రా రే అలా చూస్తారంటారా? ఎప్పండి రా, కొట్ల పడ్డే మందుల్లో తింటారు. ఇప్పండిరా, అందరికి ఇప్పండిరా, చేతులకు అన్నం రా. ఏరా నీ పేరేంటి? సీనా? తోప్ నీ తోపు. రేయ్ నందిని మెడలో పసుపు తాడు, అవినాష్ గడి మెడలో ఊరితాడు. 2 ఒకేసారి పడతాయి. ఇంకోసారి నా జోలికి వస్తే చంపేస్తా. అన్నా అది డమ్మి గను కదన్నా. అవునా? ఇంకో 2 రోజుల తర్వాత చెప్పరా. అయితే క్యాచ్. ఏయ్! అమ్మాయి! రేయ్, ఎవరా మీరు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నర్సింగ్ యాదవ్ దగ్గర రా. నర్సింగ్ అన్న. రేయ్, నా బట్టలారా, నా పెళ్ళి ఆపటం కోసం నన్ను ఇలా కట్టిపాడేసి చిత్రహింసలు చేస్తారా? ఈ విషయం మా నర్సింగ్ యాదవ్ నాకు తెలిస్తే నిన్ను ఏ ఒక్కడిని బతకనవుడు ముక్కలు చేసేస్తాడు. అరే నీకు నర్సింగ్ యాదవ్ తెలుసారా? తెలియదు, కానీ అన్న నాకు ఈ కష్టం వచ్చిందని చెప్తే అవతలడు శత్రువైనా సరే సాయం చేసి గొప్ప మనిషిరా. ఎవరి పేరు చెప్తే పసిపిల్లల పెదాలపై బోసినవ్వులు విరబోస్తాయో, ఎవరి పేరు చెప్తే బీడి బొమ్ములు పచ్చని రంగు పులుపుకుంటాయో, ఎవరి పేరు చెప్తే ఎండిపోయిన చెట్లు కూడా చిగురుస్తాయో ఆయనేరా మా నర్సింగ్ అన్న. ఎవరికి ఎన్ని బాధలు ఉన్నా మా నర్సింగ్ యాదవ్ ఉన్నాడనే ధైర్యంతోనే బతుకుతున్నారా ఇక్కడున్న జనాలు. ఎంత పాపం చేశారా? మనకున్న ఇమేజ్ ఏంటి, మనం చేస్తున్న పని ఏంటిరా? అవతల జనాలు నన్ను గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారా? తట్టుకోలేకపోతున్నాను రా. ఆయనకి నేనే నర్సింగ్ యాదవ్ అని తెలిస్తే గుండె వాళ్ళకి చచ్చిపోతాడు రా బిడ్డ. అయ్యో అయ్యో అయ్యో, ఈ చేతులతో ఎంత పాపం చేశాను నేను. ఈ చేతులు ఈ పాపం పోవాలంటే ఈ చేతులతో ఆ చేతుల కట్లిప్పేద్దాం. పదండ్రా. అన్నా నర్సింగ్ అన్నా, ఎక్కడున్నావన్నా? కాపాడన్నా. తమ్ముడు, నా చేతులతో నీ చేతుల కట్లిప్పేస్తాను. కమిట్మెంట్ అభిమానం ముంగట కమిట్మెంట్ ఏంద్రా? చెప్. అరే ఇప్పండ్రా, జాగ్రత్తగా ఇప్పండ్రా. రే దా తమ్ముడు, దా. థ్యాంక్ యూ అన్నా, ఉంటాను. తమ్ముడు, నీకు ఇయ్యాల కాకపోయినా రేపైనా ఒక నిజం తెలవాలి. నీ గుండెలో కొలువున్న నర్సింగ్ యాదవ్ నేనేనమ్మా. తెలుసురా బండనాయాల.
నా చేతిలో ఇప్పట్లో ఈరోజు. సారీ అరే పోన్రా, వాడిని పట్టుకురండ్రా. నా ఇజ్జత్తో సవాలు చేయాలా? నన్ను విరిగిపోయిన నీకు ఇదే కరెక్ట్ నువ్వు దీనిలో పెళ్లి చేసుకో ఆటో అమ్మా పైన ఉన్న నీ పరిస్థితి ఎలా ఉంటే నీ కింద పడ్డ నా పరిస్థితి లారీ టైర్ కింద నలిగిపోతున్న నిమ్మకి ఎలా ఉంది నందిని నాదే పోనీ పోనీ నాకేమో బియ్యం బస్తా. పోనీ పోనీ గో 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 ఏ నందిని నాదే నందిని నాది నాది నందిని నాది ఎక్కడికి వెళ్తావురా ఆగలే ఏంటి? నాకు మీరిద్దరే కావాల్సిన వాళ్ళు. 12 గంటలకు రమ్మంటే ఇప్పుడు వస్తే ఎలా? సాక్షి సంతకాలు పెట్టడానికి మీరు వస్తారో రారో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా మీకు? రండి, మీరిద్దరే మా పెళ్లి పెద్దలు. రెండయ్య సాక్షి సంతకాలు చేయండి. రండి ప్లీజ్. పెళ్లి చేసుకున్నారుకుంటే పెళ్లి పెద్ద చేశారు. ఎక్కడికి రా వచ్చి పెట్టు. బ్రదర్స్ ఇద్దరు ఒప్పుకున్నాక గ్రాండ్ గా అరేంజ్ మీద చేయొచ్చుగా. బ్రదర్స్ చెప్పావా మీకు నేను చెప్పావా చెప్పావా మీకు చెప్పావా మీకు చెప్పావా మీకు నీకు చెప్పావా brothers అని? బ్రదర్స్ అని నువ్వు మధ్యలో ఫిక్స్ మీ వాళ్ళ ఫిక్స్ అయిపోతే ఎలాగా అసలే మాకు మండిపోతుంది. మండిపోతుంది ఇక్కడ. అర్థమైంది, క్లారిటీగా అర్థమైంది. ఆ అమ్మాయి మీకు ఏమవుతుందో. నీకు నీకు అర్థమైంది అర్థమైంది సరే. సరే. దానికి దానికి అర్థం అర్థం కావాలిగా? రండి. నందిని ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటుంది. ఒకవేళ మాకు ట్విన్స్ పుడితే ఆనంద్ అవినాష్ అని పేర్లు పెట్టుకుంటాం. ఒకరు పడితే ఒక్కరు పుడతారో ఇద్దరు పుడతారో అది మన హనీమూన్లో చూసుకుందాం. Come. ఇచ్చిన పేతాస్ ఎక్స్ప్రెషన్